అలానే వారు నిద్రపోవటం లేదు, రాత్రులు కూడా అట్లానే కూర్చొని తపస్సమాధిలో ఉంటున్నారని తెలుసుకొని ఆ వైద్యులు నిద్ర పట్టడానికి ఆ ఇచ్చినటువంటి పాలల్లో మందు కలిపారట. దాంతో బాగా నిద్రపోయినారట. మొన్నాడు లేచి ఆ వైద్యుడిని విడిపించి, మేము నిద్రని జయించాలి అని ప్రయత్నిస్తుంటే దానికి భంగకరంగా మీరు మందు కలిపి నాకు నిద్ర వచ్చేటట్టు చేయటం అనేది ఇక ముందు ఎప్పుడూ అట్లా చేయవద్దు అని శాసించారట. అలానే వారికి జీర్ణశక్తి తగ్గిపోతున్నదని బాగా ఆకలి అయ్యేటట్టుగా ఒక వైద్యుడు ఒక మందు కల్పించారట. ఇస్తే అప్పుడు కూడా నాకు ఇవాళ బాగా ఆకలి అయింది, జీర్ణశక్తి క్రమశః తగ్గిపోవాలి, ఆహారాన్ని స్వీకరించడం తగ్గాలి, ఉరకపానంతోనే లేకపోతే వాయుభక్షణతోనే శరీరాన్ని నిలుపుకోవడానికి అలవాటు పడాలి, అలాంటిది లేకుండా మీరు ఇట్లాంటి పనులు చేస్తున్నారేమిటి అని వారిని కూడా మందలించారు. ఇలా అనేక రకాలైనటువంటి అద్భుతములైనటువంటి దృశ్యాలన్నీ కూడా వారి సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక టెలిగ్రామ్ వచ్చింటే వారి భక్తుల దగ్గర నుంచి, మా తమ్ముడికి ఆరోగ్యం సరిగా లేదు, సరే గురువుల వారి యొక్క ఆశీస్సుల్ని తీసుకొని మాకు